రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన మన ప్రియ రక్షకుడు దేవుని ఏకైక కుమారైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ఈ రాత్రి వేళ ఇంత ఆలస్యమైన మీరందరూ ప్రభుని ఆరాధించడం చూసి ప్రాముఖ్యంగా ఈ ఆలయ ప్రాంగణంలో వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. మీరు చేసిన ఈ డెకరేషన్ అంతా మళ్ళా లోనికి వచ్చిన తర్వాత ఈ అందమైన ఆలయాన్ని మీరు ముస్తాబు చేశారని కనబడుతుంది. కరెక్ట్గా 1 సంవత్సరము 25 రోజుల క్రితం మీ మధ్యలో ఇక్కడ నిలబడ్డాను. అంటే మొన్న న్యూ ఇయర్ కాకుండా అటుపోయిన న్యూ ఇయర్కి, ఈ న్యూ ఇయర్ కూడా పాస్టర్ గారు టీనా ప్రకాష్ గారు నన్ను ఆహ్వానించారు. నేను వేరే దగ్గర ఒప్పుకోవడం వల్ల వారికి ఆ సమయం ఇవ్వలేకపోయాను. ప్రాముఖ్యంగా ఈ సంఘ కాపర్లు మరి దీనా ప్రకాష్ మాటికి నా హృదయపూర్వక వందనాలు, పాస్టర్ శ్యామబాబు గారికి నా హృదయపూర్వక వందనాలు, వారి సత్యమని హ్యారియట్ కృపాకి హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మరి రేచలకు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. మీరందరూ ప్రభుని ఆరాధించడానికి ఈ సంఘము 25వ వార్షికోత్సవం జరిపించుకుంటడం నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను. కొంతకాలము మేము ఇక్కడ MIGలో ఉన్నాము. కొన్ని నెలలు మాత్రమే. మా అక్క వివాహం జరిగిన తర్వాత నాన్నగారు అమెరికాకి వెళ్ళిన ఆ కొన్ని నెలలు మేము ఇక్కడ MIGలో ఉన్నాము. అందుకని ఈ సంఘము ఈ ప్రాంగణము మరియు ఈ ప్రాంతం అంతా నాకు బాగా పరిచయము. మళ్ళా ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మీ బైబిళ్లను 1 సమూయేలు గ్రంథము తెరిచి నాతో కలిసి కొన్ని వచనములు చదవవచ్చుగా. మనకి 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము తెరవండి. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతాం. ఒక వచనము మీరు, ఒక వచనము నేను కలిసి చదువుతాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 12 వరకు చదువుతాం. మీరు అందరూ సిద్ధమేనండి? కొంచెం బిగ్గరగా మాట్లాడతారా? ఇంకా కొంచెం బిగ్గరగా మాట్లాడతారు. సరే, మనము ఒప్పందం కొద్దాం. ఇప్పుడు నా గడియారంలో సమయము 8:52 అవుతుంది. అంటే 8 నిమిషాలు తక్కువ 9. అంతేనండి మీ సమయం. నేను 9:30 ముగించేస్తాను. అంటే ఎన్ని నిమిషాలు తీసుకుంటాను? నేను 38 నిమిషాలు తీసుకుంటాను. అది నా ఒప్పందం. మీరు కూడా నాతో ఒక ఒప్పందం చేయండి. మీరు వెనకలు కూర్చున్న వారందరూ ముందుకు వచ్చేస్తారా? దయచేసి నా మాటకు జవాబు చెప్పి, నా మాటకు విధేయత చూపించి ముందుకు వచ్చే వారిని దేవుడు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి కాక, మీ ప్రార్థనలు దేవుడు ఆలోచించి కాక, మీ పిల్లలను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి కాక, విధేయత చూపించి ముందుకు వచ్చే వారికి మాత్రమే. మీ ముందు ఒక సీట్ ఖాళీగా ఉంటే మీరు ముందుకు వచ్చేయండి. ఆ సీట్ మీద అర్థం. మీ ముందు ఒక సీట్ ఖాళీగా ఉంటే ఆ సీట్ మీద అర్థము. మీరు అట్లా చేసినట్లయితే 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 12 వరకు మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 12 వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతున్నాం. నేను మొదటి వచనం చదువుతాను, మీరు కూడా 2వ వచనం చదవండి. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో
నుండి మిమ్మును విడిపించును. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు, ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదికి వచ్చి, ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా, యెహోవా అతని ప్రార్థన ఆలకించెను. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. 12వ వచనం అందరం కలిసి చూద్దాము. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. అందరం తలలు వంచి ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు నీ వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడిన దేవుడవు నీవే. 25 సంవత్సరములు ఈ సంఘాన్ని, ఈ గొప్ప నగరంలో నీవు దీవించి ఆశీర్వదించి, ఈ స్థలాన్ని అనుగ్రహించి, ఈ మందిరాన్ని అనుగ్రహించి, ఈ మందిరంలో నీ సన్నిధి ఉంచి, మరి మీరు మాతో ఉన్నారని శుభప్రదమైన నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. నీవు మా జీవితంలో మిస్పావలే ఒక మమ్మల్ని చూచే దేవుడు వలె, మమ్మల్ని కనిపెట్టి చూచే దేవుడు వలె ఉండులాగున, ఒక ఎబెనేజరు వలె, సహాయపు రాయి వలె మా జీవితంలో ఉండులాగున, ఈ సంఘపు జీవితంలో ఉండులాగున మాకు సహాయం అని కోరుతూ, మా ప్రార్థనను ఎప్పుడు ఆలకించో ప్రభా, ఇప్పుడు కూడా ఆలకిస్తున్నందుకు నీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో, అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తామండి. ఆమేన్. సమూయేలు గ్రంథములో మందసము అన్యులు దొంగలించుకొని పోవడము మనం గమనిస్తాం. మందసము అంటే దేవుని సన్నిధితో పోల్చబడిన, దేవుడు మనతో ఉన్నాడు అని ఆ నిరీక్షణను అన్యులు వచ్చి దేవుడు మీతో లేరు, మాతో ఉన్నాడు అని అనిపించుకోవడానికి అదొక మ్యాజిక్ బాక్స్ లాగా వాడుకోగలుగుతామని అనుకున్నాడు. అయితే దేవుడు అందరితో ఉండడు, దేవుడు తన పిల్లలతోనే ఉంటాడు. అది దేవుని పిల్లలకు నిరూపించడానికి దేవుడు కొన్ని గుణపాఠాలు నేర్పిస్తుండగా, ఒక యాజకుని వలె, ఒక న్యాయాధిపతి వలె, ఒక ప్రవక్త వలె, ఒక రాజులను అభిషేకించే ప్రవక్త వలె సమూయేలు అక్కడ నిలబడడం మనం చూస్తాం. దయచేసి గమనించండి. నేను ఈ విషయం ఇంతకు ముందు చెప్పి ఉంటాను, మళ్ళా చెప్పడంలో నాకు ఏ విధమైన సంకోచం లేదు. దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడు మనము ఆసక్తితో ఎదురు చూడవలసిన విషయం ఏంటి అంటే, ఈ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, ఈ సమయంలో నేనేం చేయాలి. చాలాసార్లు కొంచెము అలజడి వచ్చినప్పుడు, చాలాసార్లు కొంచెం కష్టం వచ్చినప్పుడు కష్ట సమయం అని మనం గ్రహిస్తాం. లేక వార్ఫేర్ ఉంది, యుద్ధ భూమిలో
సాతానుడు మన మీదకి యుద్ధం చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. రోజులు బాగా లేవు అని అంటూ ఉంటాం, కానీ రోజులు బాగా లేవు అని అంటూ ఉండగానే, యుద్ధ భూమిలో మనం ఉన్నామని, వార్ఫేర్ ఉందని మనం అనుకుంటూ ఉండగానే, అలజడి జరుగుతుందని మనం అంటూ ఉండగానే, ఇవన్నీ సమయాల్లో దేవుడు ఏం చేస్తున్నాడో మనము ఎప్పుడు ఎదురు చూడాలి. ఈ సమయాలు ఎప్పుడు మారిపోవు. మనం పరలోకం వెళ్ళేంత వరకు ఈ యుద్ధ భూమి అనుభవాలు మనకు ఉంటాయి, ఈ వార్ఫేర్ మనకు ఉంటుంది. యుద్ధ భూమిలో నిలబడినట్టు మనకి ఎప్పుడు నీరసన లేకుండా ఉండాలి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడో మనం కనిపెట్టినప్పుడు మాత్రమే, మన కనులు మన చెవులు ఆయన వైపు త్రిప్పి, మన ఆత్మ మన హృదయం ఆయన వైపు తిప్పినప్పుడు మాత్రమే, ఆయన మీద మన దృష్టి ఉంచినప్పుడు. గమనించండి, కొన్ని లక్షల మంది ఇశ్రాయేలుని మోషే ఎర్ర సముద్రం వరకు నడిపించాడు. ఎర్ర సముద్రం దగ్గర వారు ముందు చూస్తే ఏమో సముద్రము, వెనకలు చూస్తే ఐగుప్తు సైన్యం ఉంది. వారందరూ మోషే పట్ల మర్మర చేస్తున్నారు, వారు సనుక్కుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంట్లో ఒక్కరు సనుక్కుంటేనే మన జీవితం సరిగా ఉండదు కదా. ఊరికే విసికే వారిని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో చూస్తూ ఊరికే వారు చేసే శబ్దాలు, వాళ్ళు తీసే గాలి, కొంతమందికి చాలా ఇష్టమైన శబ్దం ఏంటో తెలుసండి, అంటారు. ఏదో చాలా కష్టపడ్డాడు అంటారు, మన పని చెప్పగానే అంటారు. అలాగే వారికి ఎప్పుడు విసుగు, వారికి ఎప్పుడు వారి నోట మంచి మాటలు ఉండవు. అలాంటి విసుగు నసుకున్న వారు ఒక్కరితో ఉండడమే కష్టం, ఇద్దరితో ఉండడం కష్టం, 10 మందితో. కొన్ని లక్షల మంది, 6 లక్షల మంది అంటారు, 20 లక్షల మంది పిల్లలు స్త్రీలు అందరూ కలుపుకొని 20 లక్షల మందిలో కనీసం సగం మంది చదువుకున్న ఎంత శబ్దం వస్తుంది. అలాంటి సమయాల్లో కూడా మోషే దేవుని స్వరం విన్నట్టు, దేవునితో మాట్లాడినట్టు మనం చూస్తాం. అలజడి ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. అలజడి ఉంటుందా? ఉంటుంది. లక్షల మంది విసుక్కొని నసుక్కుంటే అలాంటి శబ్దం ఎలా ఉంటుంది? మనము ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కొన్నిసార్లు విసుక్కుంటాం, కానీ ఆ ట్రాఫిక్ లో మనం దేవుని స్వరం వింటున్నామా లేదా అని గమనించుకోవాలి. కొన్నిసార్లు శబ్దాలు అయిపోయినప్పుడు మనకు విసుకొస్తుంది. నా మటుకు నేను పెద్ద శబ్దాలను భరించలేను. నిద్రపోయేటప్పుడు కూడా చెవులో ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని పడుకుంటాను, ఎందుకంటే చిన్న శబ్దానికి కూడా నేను నిద్ర లేవగలుగుతాను. నిద్ర లేకపోతే మళ్ళీ మన స్వభావం మారిపోతుంది కదా, మనకి తొందరగా విసుకొస్తుంది, తొందరగా కోపం వస్తుంది, ఆకలిసినప్పుడు తొందరగా కోపం వస్తుంది కదా. ఈ వీక్నెసెస్ లో దేవుడు ఏం చేస్తున్నాడో మనం గమనించాలి. ఎందుకు మీ మాటలు చెప్తున్నాను? సమూయేలు ఒక కష్టమైన క్లిష్టమైన పరిస్థితుల్లో, మందసము దొంగలించబడిన ఆ సమయంలో ఉన్నప్పుడు కూడా ఆయన కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులతో కొన్ని మంచి పనులు చేయిస్తున్నాడు. అంతేకాదు, దేవుడు వారి పక్షాన ఉండి కొన్ని గొప్ప కార్యములు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఇవన్నీ నేను చెప్పింది ఒక మాట చెప్పడానికి. మన విశ్వాస జీవితము ఒక బిల్ల వలె, ఒక రూపాయి కాయిన్ వలె, ఒకవైపు బొమ్మ ఇంకోవైపు గొడుస్తూ ఉన్నట్టుగా, ఒకవైపు హెడ్స్ ఇంకోవైపు టైల్స్ ఉన్నట్టుగా 2 వైపులు ఉంటాయి మన విశ్వాస జీవితంలో. ఒకవైపు మన విశ్వాస జీవితంలో దేవుని సర్వభౌమాధికారాన్ని మనం కనిపెట్టి ఉండాలి, ద సావరెన్టీ ఆఫ్ గాడ్. ఇంకొక వైపు మన విశ్వాస జీవితంలో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్, మనిషి కర్తవ్యము. ఒకవైపు దేవుని సర్వభౌమాధికారము, ఇంకొక వైపు మనిషి కర్తవ్యం. మీరు కూడా నాతో కలిసి మాట చెప్తారా? ఒకవైపు దేవుని సర్వభౌమాధికారం, దేవుడు సర్వశక్తిమంతుడు, నీకు లేకుండా కూడా ఆయన మాట్లాడగలుగుతాడు. ఈ పుల్పిట్కి నోరు ఇవ్వగలుగుతాడు, ఈ మైక్కి నోరు ఇవ్వగలుగుతాడు, ఈ గోడలకు దేవుడు నోరు ఇవ్వగలుగుతాడు. దేవుడు సర్వభౌమాధికారం. కానీ ఈ సమయంలో దేవుడు నన్ను నేను ఎన్నుకున్నాడు కాబట్టి ఇది నా కర్తవ్యం అయిపోయింది. నేను ముస్తాబై రెడీ అయ్యి డ్రైవ్ చేసుకొని ఇక్కడికి రావాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుడు తన ప్రజలతో ఏం మాట్లాడి ఉద్దేశించినాడో అది నా కర్తవ్యం కనుక నేను ఆయన దగ్గర కనిపెట్టాలి. దేవుని సర్వభౌమాధికారము, మనిషి కర్తవ్యము, ద సావర్నిటీ ఆఫ్ గాడ్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మ్యాన్. ఇది మీకు గుర్తుపెట్టుకోవడం కష్టమైతే ఇంకా సింపుల్ టర్మినాలజీ చెప్పాలంటే డివైన్ ఆపరేషన్, హ్యూమన్ కోఆపరేషన్. దేవుడు ఒక పని పెట్టుకొని ఉన్నాడు, దానికి మనిషి కోఆపరేట్ చేయాలి, దానికి సహాయం చేయాలి, దానికి అవును ప్రభా నేను ఉంటానని చెప్పాలి, సర్వసిద్ధంగా ఉండాలి దైవజనుడు. డివైన్ ఆపరేషన్ అండ్ హ్యూమన్ కోఆపరేషన్. మనం ఎప్పుడు దేవునితో ఏ పని చేయాలో సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఒక ఆపరేషన్ లో ఉన్నాడు, ఒక
పని చేస్తున్నాడు. జగత్తు పునాది వేయబడి కన్నా ముందే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఆ ప్రాజెక్ట్ లో నిన్ను నన్ను చేర్చుకుంటాడు. డివైన్ ఆపరేషన్ లో మన కోఆపరేషన్ కూడా దేవుడికి ఉండాలి, హ్యూమన్ కోఆపరేషన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఈ 12 వచనాల్లో మనం చేయాల్సిన 4 విషయాలు, దేవుడు చేస్తాను అని వాగ్దానం చేసే 4 విషయాలు మనం ఈ సంఘానికి, మన కుటుంబాలకు, మన జీవితాలకు మనము దాన్ని అప్లై చేస్తున్నాం. దాన్ని మనము ధ్యానిద్దాం. 4 విషయాలు మనం చేయాల్సిన పనులు, మనిషి కర్తవ్యము, హ్యూమన్ కోఆపరేషన్, the responsibility of believers, the responsibility of believers of this church, the responsibility of pastors, the responsibility of human beings, the responsibility of believers of this church, of this great church. అంతేకాదు దేవుడు తన సర్వభౌమాధికారంలో దేవుడే చేయగలిగిన పనులు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, ఈ సంఘపు జీవితంలో ఆయన చేస్తారని వాగ్దానం. ఇప్పుడు న్యూ ఇయర్ రాగానే మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ప్రకారంగా మనము ప్రామిస్ కార్డ్స్ కొరకు వెతుకుతాం కదండి. మొన్న ఒక సంఘానికి 2 ఎల్డర్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ ఎల్డర్స్ ఏమంటున్నారు, పాస్టర్ గారు అన్నారు, అన్ని ప్రామిస్ కార్డులు తెచ్చామయ్యా, అంతమంది రాలేదు, ఎక్కడ పోయే ప్రామిస్ కార్డు అంటే పాస్టర్ గారు ఎంత గట్టిగా పట్టుకున్నా 2-3 తీసేసుకున్నారు. ఒక ఆయన అయితే 7-8 తీసేసుకున్నాడు. వద్దని గట్టిగా పట్టుకున్నా లాక్కుంటున్నాడు పాస్టర్ గారు. ఇంకొక ఎల్డర్ అంటున్నాడు, పాస్టర్ గారు మీరు నమ్మరు, ఒక ఆయన అయితే ఇలా చూసి వాగ్దానం నచ్చక పెట్టేసి మళ్ళీ ఇంకో వాగ్దానం తెచ్చుకుంటాడు. ఏదేమన్నా లాక్రియా? చెప్పండి మీరు. అట్లా వాగ్దానాలు పనిచేస్తాయా? ఆ వాగ్దానం కార్డు పైన నేను కూడా వాగ్దానం కార్డు తీసుకుంటాను. నేనేం దానికి వ్యతిరేకం కాదు, నేనేదో వాగ్దానం కార్డు ఇవ్వద్దని చెప్తున్నాను అనుకుంటాను. ఇదే రోజు నాకు ఎక్కువ సంతోషం కలిగించే, వాచ్ నైట్ సర్వీస్ రోజు నాకు ఎక్కువ సంతోషం కలిగించే విషయం ఏంటంటే, కొంతమంది క్రైస్తవేత్తలు కూడా ఆలయానికి వచ్చి అదేదో తాయెత్తులాగా ఆ వాగ్దానం కార్డు తీసుకొని నిలబడ్డ ఎవరన్నా పాస్టర్లను, ఎల్డర్లను దీని అర్థం చెప్తారా అని అడుగుతాం. నేను కూడా చాలాసార్లు వారికి అర్థం చెప్పి ఒక బైబిల్ తెప్పించి, ఈ బైబిల్లో ఈ వచనం ఇక్కడ ఉంది, ఇంటికి వెళ్ళాక ఈ చాప్టర్ అంతా చదువుకోవడం చెప్పాను. వాగ్దానం కార్డు పైన ఎంత స్థలం ఉంటుందండి? చాలా చిన్న స్థలం ఉంటుంది కదా. ఆ క్యాలెండర్ పైన వాగ్దానం ప్రింట్ చేసినప్పుడు ఎంత స్థలం ఉంటుంది? ఒక చిన్న బాక్స్ ఉంటుంది కదా. యెహోవా నీకు సహాయము చేయను అని వచనం ఉందంట. మీరు పొద్దున్నే లేచారు, మీ అబ్బాయి ఇంట్లో లేడు, అక్కడ గల్లాపేటలో ఉన్న 100 రూపాయలు లేవు, మీరు రోడ్డు మీద కలిపి వెళ్ళిపోయారు, అక్కడ పాండప దగ్గర మీ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, ఏంట్రా సిగరెట్ తాగుతున్నావు అని వాడిని తిట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చారు. నీకు సిగ్గు లేదా? ఇంట్లో దొంగతనం చేస్తావా? సిగరెట్ తాగుతావంటే పొద్దున్నే క్యాలెండర్ చూసాను, సిగరెట్ తాగాలనిపించింది, యెహోవా నీకు సహాయం చేయను అని రాసింది, అందుకే వెళ్ళాను 100 రూపాయలు దేవుడు చూపించాడు నాకు అనుకున్నాడు, వెళ్ళాడు సిగరెట్ తాగుతున్నాడు, తప్పేంటని అన్నాడు అనుకోండి. అంత ఘోరం కాదు, అపచారం కాదు, అలా చేయకూడదు కాదు. మనం కూడా అలాగే చేస్తాం. ఒక వచనాన్ని దానికి ముందు దాని వెనకాల ఉన్న వచనాలు ఏంటో చదవక, ఆ అధ్యాయాన్ని ధ్యానించక, ఆ ప్యాసేజ్ లో అసలు దేవుడు ఏ సందర్భాన్ని చెప్తున్నాడు గమనించండి. ప్రతి వాగ్దానము షరతులతో కూడినది. నాతో కలిసి మాట చెప్పండి. ఎవ్రీ ప్రామిస్ ఇస్ కండిషనల్. నాతో కలిసి చెప్పండి దయచేసి. ఎవ్రీ ప్రామిస్ ఇస్ కండిషనల్. వన్ మోర్ టైం. ఎవ్రీ ప్రామిస్ ఇస్ కండిషనల్. ప్రతి వాగ్దానము షరతులతో కూడినది. దేవుడు మన జీవితంలో ఒక వాగ్దానము నెరవేర్చాలి అంటే మన కర్తవ్యం ఒకటి ఉంది. మనం ఒక పని చేయాలి. ఆ పని చేయకపోతే దేవుడు ఈ పని చేయడు. ప్రతి వాగ్దానము షరతులతో కూడినది. ఎవ్రీ ప్రామిస్ ఇస్ కండిషనల్. ఈ కండిషన్ ని నెరవేర్చకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడని అనుకోవడానికి వీలే లేదు. ప్రతి వాగ్దానంలో మీరు చూడండి, అక్కడ దేవుడు ఏదో ఒక కండిషన్ పెట్టుకుంటాడు, ఒక షరతు పెట్టుకుంటాడు. ఆ షరతుకు అనుగుణంగా మాత్రమే మనం చేసినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. దాని పర్లేదు, గాలికి పేపర్ ఊసిపోతాయి, చెమట కార్చని ప్రసంగం చెప్పినట్టు ఉండదు. ఆ కంపల్సరీ చెమట వస్తుంది రాని థ్యాంక్ యూ. మీ ప్రేమను బట్టి వందనాలు. మీరు ఎక్కువ ఫ్యాన్ గాలి పెడితే ఇక్కడ పేపర్ ఎగిరిపోతే ప్రసంగం దాంట్లో పర్లేదు ఉండేయండి. ఇప్పుడు మనం చూద్దాం 4 కర్తవ్యాలు మనం చేయాల్సింది. మీరు కూడా మీ కుడి హస్తం ఒకసారి చేతి పై చెప్తారా? ఈ కర్తవ్యాలను నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, ఈ సంఘపు జీవితంలో నెరవేరుస్తాను అని మీరు వాగ్దానం చేయండి దేవుడి సన్నిధిలో. అందుకే మీ కుడి హస్తం చూపించమని చెప్పారు. దయచేసి దించండి. చూడండి, మొదటి కర్తవ్యము మానవునిగా, విశ్వాసగా. ఆ సమూయేలు ఏమని అంటున్నాడు? 3వ వచనం చూడండి. ఆయన ఒక ప్రసంగం చేస్తున్నాడు. ఆ ప్రసంగంలో ఇశ్రాయేలులో ఏమంటే, సమూయేలు ఇశ్రాయేలు అందరినీ ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. నాతో కలిసి ఒకసారి చెప్పండి ఈ మాట. యెహోవాను
సేవించుడి. ఇంకొకసారి బిగ్గరగా చెప్పండి, యెహోవాను సేవించుడి. ఇంకొకసారి బిగ్గరగా చెప్తామండి, యెహోవాను సేవించుడి. యెహోవాను సేవించడం అంటే ఇంగ్లీష్ లో మంచి మాట ఉంది, మినిస్టర్ అంటు గాడ్. మినిస్టర్, మనకు మినిస్టర్ అంటే ఒక విఐపి కార్లో తిరిగి అందరూ సలాం కొట్టే ఒక మినిస్టర్ అనుకుంటారు. మినిస్టరింగ్ అంటే సేవ చేయడము, సేవకులు, పనివారు, పని చేసేవారు, మినిస్టరింగ్. యెహోషువకు బైబిల్లో మోషే పరిచారకుడు, మోషేకు సహాయం చేసేవాడు. మినిస్టరింగ్ అంటూ మోసెస్ అనే మాట ఉపయోగించారు. అంటే మోషే కూర్చుంటే అయ్యగారు కొంచెం మంచినీళ్ళు అవుతారా, మోషే నిలబడితే అయ్యగారు చెప్పులు ఏమన్నా ఇవ్వమంటారు, మోషే ఆకలేస్తే అయ్యగారు కొంచెం అన్నం ఏమన్నా వడ్డించమంటారు. మోషే ఒక్కడు ఒక మీటింగ్ టెంట్కి వెళ్ళేవాడు, ప్రత్యక్ష ఆ గుడారంలోకి వెళ్ళేవాడు. మీటింగ్ టెంట్ ఇది దేవుని మందసం ఉంచబడిన ప్రత్యక్ష గుడారం కాకుండా, ఆ టెంట్ కాకుండా, టెబర్నాకిల్ కాకుండా ఇంకొక టెంట్. దేవుడు మోషే మానవునితో మాట్లాడినట్టు మోషేతో దేవుడు మాట్లాడడానికి ఒక మీటింగ్ టెంట్ దగ్గర అప్పుడు యెహోషువ ఉండేవాడు. యెహోషువ ఆ టెంట్ బయట నిలబడి ఉండేవాడు. ఇశ్రాయేలు అందరూ వారి టెంట్స్ బయటకు వచ్చి చూస్తే ఒక మేఘం వచ్చి ఆ మీటింగ్ టెంట్ బయట ఆగి ఉండేది. ఆ మబ్బు ఉన్నంత సేపు, ఆ మేఘం ఉన్నంత సేపు ఇశ్రాయేలు అందరికీ ఏం అర్థమైందంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఒక గంట సేపు మాట్లాడుతుంటే దేవుడు మోషేతో, యెహోషువ ఎంతసేపు నిలబడి ఉంటే ఆ టెంట్ బయట ఒక గంట సేపు నిలబడి, ఒక 5 గంటలు మాట్లాడుంటే ఒక 5 గంటలు నిలబడి, 10 గంటలు మాట్లాడుంటే 10 గంటలు నిలబడి ఉండేవాడు. మోషే పరిచారకుడు, మోషేకు సహాయం చేయవాడు, మినిస్టరింగ్. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉంటారు, యవనస్తులకు మంచి మంచి తలాంతులు ఉంటాయి. ఈ మధ్యలో టెక్నాలజీ బట్టి చాలా ఫాస్ట్ అయిపోయారు యవనస్తులు. చాలాసార్లు మనము ఏ సంఘంలో పుట్టి పెరిగాము, ఏ సంఘంలో బాప్తిజం తీసుకున్నాము, ఏ సంఘంలో రక్షణ అనుభవం కలిగినాము, ఆ సంఘానికి కృతజ్ఞత హృదయం లేకుండా పొగరుబోతుల వలె కొన్నిసార్లు వ్యవహరిస్తూ ఉంటాం. ఆ పాస్టర్ గారులను, పాస్టర్ కుటుంబాలను, లేకపోతే పెద్దలను విమర్శిస్తూ వారికి ఇది ఉంది, వారికి అది ఉంది అని చెబుతూ ఆ పని దేవుడు మనకు పెట్టాడు. దేవుడి సేవకులను సంఘం స్థాపించడానికి నిలబెట్టాడు. ఆ సంఘ స్థాపన కొరకు నిలబెట్టిన దేవుని సేవకులను గౌరవించి మనము దేవుని సేవించాలి అంటే, మందిరంలో దేవుని సేవించాలంటే దేవుని ప్రణాళిక పట్ల మనము ఇష్టం కలిగి దేవుడు ఈ సంఘం స్థాపించడానికి కాపులను ఎన్నుకున్నాడు, కుటుంబాలను ఎన్నుకున్నాడు. మీరందరూ విశ్వాసులుగా పెద్దలుగా ఉండడానికి ఈ సంఘానికి ఈ స్థలం ఇచ్చాడు. ఈ స్థలంకి పైన కట్టుకోవడానికి ఒక ఆలయం ఇచ్చాడు. ఈ స్థలం లేకుండా ఎన్నో సంఘాలు నానా రకాలైన తిప్పలు పడుతూ ఉండడం నేను గమనిస్తాను. ఇలాంటి స్థలం లేకుండా, ఇలాంటి ఆలయం లేకుండా. అయితే 25 సంవత్సరములు దేవుణ్ణి మనము సేవించాము, ఇక ముందు కూడా దేవుణ్ణి మనము సేవించాలి. ఎలా సేవించాలో సమూయేలు చెబుతున్నాడు చూడండి. 4 విషయాలు చేస్తూ యెహోవాను సేవించమంటున్నాడు. చూడండి, మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన యెడల, నాతో కలిసి మాట చెప్పండి, ఏం చేయాలి మనము? మల్లుకొనిన యెడల. ఇంకొకసారి చెప్పండి, మల్లుకొనిన యెడల. అంటే we should turn completely, పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మనం మల్లుకోవాలి. చూడండి, పూర్ణ హృదయంతో చేయని పని ఏది కూడా క్లిక్ అవ్వదు. సగం పని చేసిన వారు ఎప్పుడు ఆశీర్వదింపబడరు. పూర్ణ హృదయంతో చేసినప్పుడే అది ఆశీర్వదింపబడుతుంది. మా మామగారు పాస్టర్ జి శామ్యూల్ గారు, మీకు చాలా మందికి తెలుసు. మా మేనత్తని వివాహం చేస్తున్న మా నాన్న వాళ్ళ అక్కని వివాహం చేస్తున్న పాస్టర్ జి శామ్యూల్ గారు బాప్టిస్ట్ హైదరాబాద్ పెద్ద సంఘానికి పాస్టర్ గారు. ఆయన అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆయనకి సాక్స్ తొలగించడము, షూస్ వేయడము, చొక్కా ఏమన్నా షర్ట్ ఇస్త్రీ తీయడం అలాంటి పనులు చేస్తుంటాను. అక్కడ నుండి ఎవరు సహాయం పొందలేకపోతే నేను నాకు చెప్పి నేను చేస్తాను. ఒకసారి ఈ షర్ట్ ఎట్లా ఉంటారో తెలియదు, ఆ షర్ట్ ముడతలు అస్సలు పోవట్లేదండి. నువ్వు ఏమన్నా చేయి, ఎన్నిసార్లన్నా ఇస్త్రీ కొట్టు, ఆ మడత పోవట్లేదు అసలు. అప్పటికి పాస్టర్ గారు అంతా సిద్ధపడిపోయారు, తలకు వేసుకున్నాడు, షేవింగ్ చేసేసుకున్నాడు, స్నానం చేసేసుకున్నాడు. నేను గంట సేపు నుంచి షర్ట్ ఇస్త్రీ చేస్తూనే ఉన్నాను. ఆ ముడతలు పోవట్లేదు. వెనకాల ఒక పెద్ద ముడత ఉంది, అది పోవట్లేదు అసలు. నేను నీళ్ళు చల్లాను, దాన్ని మట్ట ఎట్టాను, దాన్ని మూటలు పెట్టాను, 5 నిమిషాలు మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ ఇస్త్రీ కొడుతున్నాను. అమెరికా నుంచి తెచ్చిన ఒక మంచి ఆయిల్ కొట్టే ఇస్త్రీ పెట్టకూడదు, అన్ని బాగా ఇస్త్రీ అవుతున్నాయి. ఈ చొక్కా వెనకాల నా ముడత పోవట్లేదు.
మామగారికి తీసుకొచ్చింది, ఏడా ఏం సెట్ చేస్తావు ఇంకా ఇస్త్రీ? అయ్యో మామ నువ్వు నమ్మవు, నేను గంట సేపటి నుంచి ఈ ముడత పడడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, హోల్ హార్టెడ్గా చేసావా అని అడిగాడు. చేశాను. విత్ ఆల్ యువర్ మైండ్ చేసావా అని అడిగాడు. నువ్వు సర్వశక్తి మొత్తం శక్తి ఉపయోగించి చేసావా అని చేశాను. అయితే ఈ పర్లేదు ముడత ఉన్నా వేసుకున్నాను, అట్లా వేసుకుని వెళ్ళాడు. సరే ఆ ముడత సూట్ కవర్ చేసింది కదా. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పూర్ణ హృదయంతో చేసే పనులు దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు గమనించండి, సగం హృదయంతో ఏ పని చేయగలరు. దేవుని సేవ సంగతి పక్కన పెడితే ఇంట్లో వంట చేస్తే ఎట్లా చేయాలండి? పూర్ణ హృదయంతో చేయాలి. ఇంకొకసారి చెప్పండి, విసుక్కుంటూ దోశలు వేస్తే దోశలు మాడిపోతాయి, విసుక్కుంటూ చట్నీ చేస్తే ఆవాలు మాడిపోతాయి, టేస్ట్గా ఉండదు. చదువుకున్నారా? పూర్ణ హృదయంతో చదువుకోండి. డ్రైవింగ్ అంటే ఇష్టమా? పూర్ణ హృదయంతో డ్రైవింగ్ చేయండి. సగం చేయకండి. ఫోన్ చూసుకుంటూ, ఫోన్ మాట్లాడుకుంటూ, టెక్స్ట్ చేస్తూ అలా చేయండి. ఏం చేసినా దేవుని మహిమార్థమై పూర్ణ హృదయంతో చేయండి. అప్పుడు మీరు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు కూడా పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవిస్తారు. అంతేకాదు చూడండి, మల్లు కొనిన అన్య దేవతలను, అష్టారోహ దేవతలను మీ మధ్య నుండి తీసివేసిన ఎడల, చూడండి, మల్లు కొని తీసివేయుడి. మన జీవితంలో నుంచి దేవునికి ఇష్టం లేనిది తీసివేయాలి. మన జీవితంలో మీరు విగ్రహారాధన చేశారు పాస్టర్ గారు, మీరు ఏ విగ్రహారాధన చేయలేదు అని అనుకోకండి. హృదయంలో చాలా విగ్రహాలు ఉంటాయి. ఒక మనిషిని దేవుడి కన్నా ఎక్కువ పెట్టినప్పుడు అది విగ్రహం అయిపోతుంది. ఒక వస్తువుని దేవుడి కన్నా ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు అది విగ్రహం అయిపోతుంది. ఈ రోజుల్లో మన అందరి చేతుల్లో విగ్రహాలు పట్టుకునే ఎదుగుతున్నాం. సెల్ ఫోన్ అనే విగ్రహం, అది లేకుంటే మన జీవితం లేకుండా అయిపోయినట్టుగా. పోయిన సంవత్సరము క్రిస్మస్ మాసము చాలా ఘోరంగా దగ్గు మీ దగ్గరికి న్యూ ఇయర్కి వచ్చినప్పుడు బాగా అయిపోయాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 27 వరకు విపరీతమైన దగ్గు. ఇంకా ఇంట్లో గెస్ట్స్ వస్తున్నారు, బయటికి వెళ్తే ఎవరొకరు మాట్లాడుతున్నారు, విసుగు. ఆ మాట్లాడడం వల్ల దగ్గు ఎక్కువ. మాత్రలు అప్పటికి 3 ప్రిస్క్రిప్షన్లు అయిపోయి. దగ్గితే అందరికీ సలహా చెప్పడం చాలా సులువు. వేడి దాంట్లో దిగేదో చలిలో దగ్గు వస్తుంది. లవంగా అక్కడ బుగ్గలు పెట్టుకుంటాం. అల్లం ముక్క నవ్వండి, నవ్వుతాం. కరెక్ట్గా తినండి, తింటాం. పావు కిలో అల్లం ముక్కలు అయిపోయాయండి. ఎప్పుడన్నా ఒక కరెక్కాయ మొత్తం తిన్నారా? మొత్తం కరెక్కాయ తెలియదు, నేను తిన్నా. అంత దగ్గు. అయినా సలహాలు ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు, ఇంటికి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, మాట్లాడించేవాళ్ళు మాట్లాడు. ఇంట్లో ఉంటే నాకు స్వస్థత కలగదని చెప్పి బయటికి వెళ్ళిపోయి ఒక గదిలో నిశ్శబ్దంగా కూర్చున్నాను. మీరు నమ్మరు, ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడితే దగ్గుతుంది, ఫోన్ ముట్టుకుంటే దగ్గు వస్తుంది. దయ్యమేమో అనుకున్నాను. నేను ఇది లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నానన్న ఆలోచన నాకు వచ్చింది. ఆ ఆదివారము ప్రసంగం చెప్పడానికి వెళ్ళినప్పుడు అందరి ఫోన్ ఒక ట్రేలో పెట్టి మేడగదిలో పెట్టి కిందికి రండి చెప్పాను. ఆ రోజు దేవుని కార్యం చేశాడు చూడండి. ఎవరి చేతిలో సెల్ ఫోన్ లేవు, దేవుని పూర్ణ హృదయంతో ఆరాధించారు. అందరి గట్టిగా చెప్పుకొని కాకుండా చూడండి, మల్లు కొనుడి, తీసివేయుడి. తర్వాత చూడండి, అదే 3వ వచనం చదువుతున్నాను. మల్లు కొనిన అనే దేవుడు అష్టారోహ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయాలను త్రిప్పి ఆయనను సేవించుడి. మన హృదయాలను ఆయన వైపు త్రిప్పి. ఎవరు చేయాలండి పని? మనమే చేసుకోవాలి కదా. మన హృదయంలో ఆయన వైపు త్రిప్పడము, మన హృదయంలో ఆయన తప్ప ఇంకెవరు దేవుడుగా ఉండకుండా ఉండడము, అది మన నిర్ణయమై ఉండాలి. లేదు ఇది దేవుడి కన్నా ఎక్కువ సమయం తీసుకుని నేను ఇది చేయను అని అనుకోవాలి. మా ఇంటికి అమెరికా దేశంలో ఇప్పుడు ప్రభునందు నిద్రించి గొప్ప దైవజనుడు విజయహెచ్ఎస్ నెల్సన్ గారు వచ్చినప్పుడు ఆయన కోక్ ఉందని అడిగాడు. అంటే ఫ్రిడ్జ్లో కోక్ ఉంటే ఇచ్చి ఒకరోజు కోక్ తాగి, మళ్ళీ ఇంకో రోజు సాయంత్రం అందరం మేము టీ తాగుతున్నాము. నాకు టీ వద్దు, కోక్ ఉందని అడిగాడు. ఆ కోక్ ఇచ్చి 3వ రోజు ఆయన మేమందరం మళ్ళీ టీ తాగుతున్నాము. ఆయన కోక్ ఉందని అడిగాడు. ఉందంటే నీకు కోక్ అంటే చాలా ఇష్టం అనుకుంటా అని అన్నాను. నేను పెద్ద ఆయన, నా నోట్లోంచి ఆ మాట వచ్చింది. కోక్ లేకుండా బతకగలుగుతాను. మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు టీ బాగా అలవాటైంది. టీ అలవాటైతే టీ లేకుండా ఉండలేనేమో, దేవుని సేవ చేయలేనేమో అనుకో టీ మానేశారు. టీ మానేసి దానికి ప్రత్యామ్నాయంగా ఈ కోక్ అలవాటైంది, కానీ కోక్ లేకుండా ఉండగలుగుతానని అన్నాడు పెద్ద ఆయన. వెంటనే ఆయన వయసు అప్పటికి 80 సంవత్సరాలు. ఆయనకి ఏం అవసరం వచ్చింది చెప్పండి? అంత నిష్టగా ఉంది,
యెహోవా వైపు మాత్రమే, ఒక టీ లేకుంటే, ఒక భోజనం లేకుంటే, ఒక ఫ్యాన్ లేకుంటే, ఒక ఏసీ లేకుంటే, ఒక ఫెసిలిటీ లేకపోతే మనం దేవుని సేవ చేయలేము అనే ఘోరమైన పరిస్థితిలో మనం జీవిస్తున్నాం కదండి. అయితే మనము పూర్ణ హృదయంతో యెహోవాను సేవించాలి. సరే, నా సమయం మనం ఒప్పందపడ్డ సమయాన్ని బట్టి నేను త్వరగా ముగిస్తాను. మొదటిది సేవింతును అనండి. సేవింతును మొదటిది ఏంటండి? సేవింతును. రెండవ చూడండి, 5-6 వచనాలు చదువుతున్నాను. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ ఆ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేయునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్మను ఒప్పుకొని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చారు. గమనించండి, రెండవ మన కర్తవ్యం, మొదటిది సేవితులు, రెండవది ప్రార్థితులు అనండి. రెండవది ఏంటండి? ప్రార్థితులు. వారు ఎలా ప్రార్థన చేశారు? కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు? మిస్పాలో కూడుకున్నారు. ఎందుకు సమూయేలు మిస్పాలో పిలిచారు? మిస్పా అంటే వాచ్ టవర్. ఇది ఎక్కడ? ఆదికాండము 31వ అధ్యాయంలో మొదలైంది. దయచేసి తిప్పి చూడకండి, సమయం లేదు. మనం ఒప్పందపడ్డ సమయానికి 10 నిమిషాలు మిగిలాయి. నేను ఇంకా 7 పాయింట్లు చెప్పాలా? మీరు ఇక్కడ నన్ను చూడండి. 31వ అధ్యాయము ఆదికాండంలో లాబాను మరియు యాకోబు విడిపోయేటప్పుడు లాబాను ఇంకా యాకోబు ఒప్పందం చేస్తున్నారు. ఆ ఒప్పందం ప్రకారంగా లాబాను అన్నాడు, నా కుమార్తె తప్ప ఇంకా వేరే వాళ్ళని వివాహం చేసుకోవద్దు, నమ్మకంగా ఉంటాన్నారు. రాజు కుప్పగా పోసారు, దానికి పేరు పెట్టారు. తర్వాత యాకోబు అన్నాడు, దేవుడు మన మాటలను కనిపెట్టి నన్ను కనిపెట్టి ఉంటాడు. God will watch over us. May the Lord watch over us. అందుకనే మిస్పా అంటే వాచ్ టవర్ అనేవచ్చు. యెహోవా మన ఎడల కనిపెట్టును. మనం మాట్లాడే మాటలు దేవుడు వింటాడా? తప్పకుండా వింటాడు. ఆయన గురించి మాట్లాడుకునే మాటలు వింటాడు. ఆయన పక్షాన, ఆయన పేరట మనం పడ్డ ఒప్పందము ఆయన వింటాడు, ఆయన చూస్తాడు. ఈ సంఘం మొదలవ్వడానికి ముందు బహుశా ఒక 2, 3, 4, 5 ఒప్పందపడి ఉంటారు. ఒక సంఘం ఇక్కడ ఉండాలని ఆ సంఘము ఒప్పందం చేసుకొని దేవుడు కనిపెట్టి ఉన్నాడు కాబట్టి స్థలం పైన దేవుడు ఉన్నాడు. మిస్పాకు తోడుకొని వచ్చారు. అక్కడ వారు కూడుకున్నారు. ఆ కూడుకున్న తర్వాత వారు నీళ్లు కుమ్మరించారు. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు అని పాపంలో ఒప్పుకున్నారు. తర్వాత వారు ప్రార్థన చేశారు. చూడండి, గమనించండి, ప్రార్థనలో మనం ఒప్పుకోలున్నాయా? పాపంలో ఒప్పుకోవాలి. మనకు సహాయం చేసేవాడు దేవుడని ఒప్పుకోవాలి. మన సహాయం సరిపోదని ఒప్పుకోవాలి. మన తలాంతులు సరిపోవని ఒప్పుకోవాలి. మన దగ్గర ఉన్న ధనం సరిపోదని ఒప్పుకోవాలి. మన దగ్గర ఉన్న స్థలం సరిపోదని ఒప్పుకోవాలి. ఇవన్నీ ఒప్పుకొని చేయాలి. మనం విగ్రహాలను ఆరాధించామని ఒప్పుకోవాలి. ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు వల్ల సంస్కార భోజనం కదా, మన పాపంలో ఒప్పుకోవాలి. వాక్యం విన్నప్పుడు మన పాపంలో ఒప్పుకోవాలి. మన దుష్టత్వం విడిచిపెట్టాలి. మన హృదయాలను కుమ్మరించాలి, ప్రార్థన చేయాలి. అంతేకాదు చూడండి, అక్కడ ఫిలిష్తీయులు వారు తడుముకున్నందుకు 8వ వచనం చూడండి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్టుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునకు మనవి చేసిరి. ప్రార్థన చేయుట మానవద్దు అని మనవి చేసిరి. ప్రార్థన చేయుట మానవద్దు అని మనవి చేసిరి. మొదటిది నేను చేయాల్సిన పనులలో ఏంటండి? సేవితులు. రెండవది ప్రార్థితులు. మూడవది మనవి చేతులు. ఏమని మనవి చేతులు? మా కొరకు ప్రార్థన చేయడం మానవద్దని మనం కాపలను, దైవజనులను, దేవుని సేవకులను మనం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొన్ని ప్రేయర్ టవర్స్కి డబ్బులు పంపించి ఆ డబ్బులు పంపించిన వారు ప్రార్థన చేస్తున్నారులే అని చెప్పి మనకి ఇష్టానుసారంగా జీవించడం అలాంటి ప్రార్థన అంటే ఎప్పుడైనా మీరు ఏదైనా ప్రార్థన విన్నపం చెప్తే, ప్రార్థన విన్నపం విన్నవా ప్రార్థన చేస్తున్నానని చెప్పినవా మళ్ళీ 24 గంటల్లో, ఒక వారంలో మిమ్మల్ని కలిసినప్పుడు కానీ, ఫోన్ చేసినప్పుడు కానీ, అమ్మ పోయిన వారం నువ్వు ఈ ప్రార్థన విన్నపం చెప్పావు, ఆ దేవుడు తీర్చాడు, నెరవేర్చాడు, నొప్పిందని చెప్పావు, నొప్పిపోయినా అని అడిగితే, అలా అడిగిన వారు నిజంగా ప్రార్థన చేసిన వారు. మీరు ప్రేయర్ టవర్కి డబ్బులు పంపిస్తారు, ప్రేయర్ టవర్కి మీ ప్రార్థన విన్నపాలు పంపిస్తారు. మళ్ళా ఫోన్ చేసి అమ్మ నొప్పి తగ్గిందని అడుగుతారా? అడగదు. ప్రేయర్ టవర్కి డబ్బులు పంపించదని నేను అనట్లేదండి. అది మీ ఇష్టం, అది మీ స్వాతంత్రం, అది మీ విశ్వాసం, దాన్ని నేనేం విరోధంగా. కానీ నిజంగా మన కొరకు హృదయపూర్వకంగా ప్రార్థన చేసేవారు మన నొప్పిలో వారు పాల్గొనవలసి అవుతారు, మన సంతోషంలో వారు పాల్గొనవలసి అవుతారు, మన బాధలో వారు పాల్గొనవలసి అవుతారు, మన కృతజ్ఞతలో కూడా వారు పాల్గొనవలసి అవుతారు కదా.
మన ప్రార్థన విన్నపం చెప్తే వారు మళ్ళీ తిరిగి మనల్ని అడుగుతారు, ఆ ప్రార్థన విన్నపం నెరవేరిందా లేదా. అలాంటి వారు నిజంగా ప్రార్థన చేస్తున్నట్టు అర్థం. సరే, మొదటిది సేవితులు, రెండవది ప్రార్థన చేతులు, మూడవది మనవి చేతులు, నాలుగవది చూడండి అర్పింతును. ఇక్కడ చూడండి 9వ వచనము, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. బలిగా అర్పించి పాలు మానని ఒక గొర్రెపిల్లను ఆ సర్వాంగ హోమంగా సర్వాంగ బలిగా అర్పించెను. సర్వాంగ బలిగా అర్పించెను. సర్వాంగ బలిగా అర్పించడం అంటే కొత్త నిబంధన గ్రంథంలో మనం ఏం చేయాలి? అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మన శరీరాలను ఆయనకు బలి అర్పణగా అర్పిస్తే ఆయన మహిమార్థమై మనం అర్పించినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడనే చిత్తానుసారంలో నడిపిస్తాడు కదా. ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ spiritual sacrifices holy and acceptable to you, to him, then you will be able to test and approve what God's will is good, pleasing and perfect will అని వాక్యంలో సెలవివ్వబడినట్టు మనమే దేవునికి ఒక సర్వాంగ బలిగా అర్పింపబడి ఉంటాం. అప్పుడప్పుడు కాళ్ళు బాగా నొప్పుతాయి, అందుకే మీరు అందరూ ఆరాధించినప్పుడు నేను కూర్చొని ఉంటాను, ఎందుకంటే పాదాలు బాగా నొప్పుతాయి. మీరు పాటలు పాడేటప్పుడు నిల్చొని, మళ్ళీ నేను ప్రసంగం చెప్పేటప్పుడు కూడా నేనే నిల్చొని, మీరు అందరూ కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇప్పుడు నేను నిల్చున్నాను, నేను కూర్చున్నాను కదా, బాగానే ఉంటా. ఇందాక మీరు నిల్చున్నాను, నేను కూర్చున్నాను, చెల్లి అయిపోయింది, నేను నాకు ఇదే మనసులో పెట్టుకుంటాను. అట్లా ఆదివారాలు 4 ప్రసంగాలు చెప్పారంటే 4 గంటలు, 4:45 నిమిషాలు అనుకున్నా, 3 గంటలు చెప్పాలి. ఈ పాదాలు నొప్పుకుంటడం కాకుండా అప్పుడప్పుడు నిద్ర లేని వల్ల అవయవాలన్నీ కీళ్ళు కాళ్ళు బాగా నొప్పిగా ఉంటాయి. ఆ నొప్పి భరించలేకుండా కొన్నిసార్లు ఏంటి ప్రభువా అని ఆలోచన వచ్చేటప్పుడే నాకు ఇంకొక ఆలోచన నేను తెప్పించుకున్నా. ఈ రోమపత్రిక 12:1-2 ప్రకారం నా శరీరం ఎవరికి? దేవుడు అనుగ్రహించిన బహుమానమే కదా. నా శరీరం ఎవరికి అర్పించబడుతుంది? దేవుని సేవార్థమే కదా. దేవుని సేవ వరకు నేను అర్పింపబడతాను. మనము ఎలా అర్పిస్తాం? మన సమయం ఇచ్చి దేవునికి అర్పణిస్తాం, సాక్రిఫైస్ చేస్తాం. ఈ సాక్రిఫైస్ అవర్ ఎంటర్టైన్మెంట్, ఇంటర్వ్యూబుల్ కమెంట్స్ ఆఫ్ గాడ్. మనం కొన్నిసార్లు టీవీ మానేసి, మనం కొన్నిసార్లు మన కాలక్షేపాలు మానేసి ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము సమయం అర్పించినట్టు. మనం కొన్నిసార్లు కొనుక్కోవాలనుకుంది కొనుక్కోకుండా మందిర నిర్మాణం కొరకు, పుస్తకాల కొరకు డబ్బులు ఇచ్చినప్పుడు అది అర్పించినట్టు. మనము దేవుని తలాంతులు నేను వేరే వారి కొరకు వాడను, బయట వారి కొరకు వాడను, దేవుని కొరకే వాడతానని మనం గానము పాడినప్పుడు, మనం వాయిద్యాలు వాయించినప్పుడు అది దేవునికి అర్పించినట్టే. మన శరీరాలు ఆయన కొరకు క్షీణింపబడినంతగా మనం దేవుని సేవ చేసినప్పుడు ఆయనకు అర్పించినట్టే. ఈ 4 పనులు మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడో చూడండి. నేను ఈ 4 వచనాలు చూపిస్తాను. 3వ వచనం చూడండి. 3వ వచనంలో ఆయన ఆఖరి మాట, మనం ఆ వచనం ఆల్రెడీ చాలాసార్లు చదివాము. ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. గట్టిగా చెప్తారు నాతో కలిసి, విడిపించును. గట్టిగా చెప్పండి, విడిపించును. నీ కుమారుడు చెడ్డ పనులకు అడిక్ట్ అయి ఉన్నాడా? దేవుడు విడిపించును. నీ భర్త తాగుడుకు బానిసై ఉన్నాడా? దేవుడు విడిపించును. నీ కుమారుని రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? శత్రువు చేతుల నుండి నీ కుటుంబాన్ని దేవుడు రక్షించును, విడిపించును. ఆయన నిన్ను ఫిలిష్తీయుల చేతుల నుండి నిన్ను విడిపించును. 2వ చూడండి, మనం చదివేటప్పుడు అర్పించి 9వ వచనము, ఇశ్రాయేలు యెహోవాకు సర్వాంగంగా అర్పించి, సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. నాతో కలిసి చెప్తారా? అంగీకరించెను. ఇంకొకసారి చెప్పండి, అంగీకరించెను. మొదటిది విడిపించును, రెండవది అంగీకరించును. దేవుడు చేసే పనులు, మనం చేసే పనులు సేవితులు, రెండవది ప్రార్థన చేతులు, మూడవది మనవి చేతులు, నాలుగవది అర్పించును. దేవుడు చేసే పనులు మొదటిది విడిపించును, రెండవది అంగీకరించును. దేవుడు మన బలిని అంగీకరించు, మన కానుకలు అంగీకరించు, మన జీవితాలను అంగీకరించు, మన కుటుంబాన్ని అంగీకరించు, మనం చేసే ప్రార్థనలను దేవుడు అంగీకరించును. 3వ చూడండి, దేవుడు ఇశ్రాయేలు చేసిన పనిని బట్టి 10వ వచనంలో చూడండి, సమూయేలు దహన బలి అర్పించుచు ఉండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత
ఒకసారి చూడండి, మీరు యుద్ధం చేస్తే దాన్ని యుద్ధం అనాలి. యుద్ధం చేసి వాళ్ళని ఓడగొడితే వారు ఓడిపోయారు. దేవుడు ఎంత మంచోడో చూడండి, వీళ్ళు యుద్ధమే చేయలేదు అసలు. దేవుడే ఉరుములు ఉరిపించి వారు తారుమారేటట్లు పారిపోయేటట్టు చేస్తే తిరిగి మందల్లాగా పారిపోయేవారని పట్టుకొని చంపారు. అది ఒక యుద్ధమేనా అసలు? కాదు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడు, నీ చేతులనే ఓడిపోయారు, నేను నీకు సాయం చేసిన అంతే అని అంటున్నాడు కదా. విజయము అనుగ్రహించే దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభునామమున మన విశ్వాస జీవితము విజయోత్సాహమైన జీవితం. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. మన విశ్వాస జీవితము ఓటమితో కూడిన జీవితం కాదు. ఎప్పుడు కష్టాలే అనుకోకండి, దేవుడు ఆ కష్టాల్లో కూడా విజయం అనుగ్రహిస్తాడు. ఎప్పుడు ఫెయిల్యూర్ అనుకోకండి, ఆ ఫెయిల్యూర్ లో కూడా దేవుడు విజయం అనుగ్రహిస్తాడు. విజయోత్సాహంతో మనం ముందుకు సాగుదాము దేవుని సేవకుల వలె. విడిపించును, అంగీకరించును, విజయము అనుగ్రహించును. 4వ చూడండి 12వ వచనము, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేరుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఎబెనేజరు అంటే దేవుడు నాకు సహాయం చేస్తాడు, సహాయపు రాయి. ఇప్పటి వరకు దేవుడు సహాయం చేశాడు, ఇక ముందు కూడా సహాయం చేస్తారని అర్థము. మొదటిది మనం చేయాల్సిన పని సేవించును. రెండవది మనం చేయాల్సిన పని ప్రార్థించును. మూడవది మనం చేయాల్సిన పని మనవి చేయును. నాలుగవది మనం చేయాల్సిన పని అర్పించును. మొదటిది దేవుడు చేసే వాగ్దానం చేసే పని విడిపించును. రెండవది అంగీకరించును. మూడవది విజయము అనుగ్రహించును. నాలుగవది నీకు సహాయం చేసేవాడు నేనే. గట్టిగా చెప్తారా, నీకు సహాయం చేసేవాడు నేనే. ఒకసారి పక్కవారు చూడండి, నీకు ఎవ్వరు సహాయం చేయాలని చెప్పండి బాగా. నీకు ఎవ్వరు సహాయం చేయాలి, నీకు ఎవరు సహాయం చేయాలి? ఎవరు చేస్తారు సహాయం చేస్తే? నా దేవుడు, నా ఎబెనేజరు. మనం ఎన్ని మంచి మంచి పాటలు పాడుకుంటాం కదా, ఎబెనేజర్. ఇంతవరకు మనల్ని కాపాడినాడు, 25 సంవత్సరాలు కాపాడిన దేవుడు ఇక ముందు కూడా నన్ను మన సహాయపు రాయి ఎవరు? దేవుడే. దేవుడే మన సహాయం. అందరూ గట్టిగా చప్పలు కొట్టి అందరూ తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. మా ఎబెనేజరు నీవే తండ్రి, మా సహాయపు రాయి నీవే, ఈ సంఘపు పునాది నీవే, ఈ సంఘపు ఆలోచన నీది. ఈ సంఘము స్థాపించబడడానికి ఈ 25 సంవత్సరంలో ఈ స్థలంలో నిలబడి ఉండడానికి నీవే సహాయం చేసావు బాబా. నీ సహాయం లేనిదే మేము నిలబడి ఉండలేకపోయేవారు. గొప్ప అలజడుల మధ్యలో, గొప్ప అల్లర్ల మధ్యలో, గొప్ప కష్టాల మధ్యలో, కన్నీటి మధ్యలో ఈ స్థలాన్ని, ఈ సంఘాన్ని, ఈ భవనాన్ని మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. ఈ నిర్మాణాన్ని మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. మా ఎబెనేజర్ నీవే. మిస్పాపై నువ్వు కనిపెట్టి ఉన్నట్లు మా పైన నువ్వు కనిపెట్టి ఉన్నావు ప్రభు. ఇంతవరకు మమ్మల్ని కాపాడేవని ఒక రాయి సమూయేలు పెట్టినట్లు ఆ రాయి నీవే ఈ సంఘపు చరిత్రలో, జీవితంలో అయి ఉన్నావు ప్రభు. నీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మా ఎబెనేజరు నీవే కనుక, మా సహాయము నీవే కనుక, మాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే మాకు సహాయం వచ్చును. మా ఎబెనేజరు నీవే కనుక నీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇక్కడ కూర్చొని ఈ వాక్యం విని సహాయం కోరుతూ కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావం. వారికి మీ దక్షిణ హస్తము అనుగ్రహించి సహాయం చేయమని కోరుతున్నాం. మా హెల్ప్ నీవే ప్రభా, మా హెల్పర్ నీవే అని మేము మా నోటితో ఒప్పుకుంటూ ఈ సంఘాన్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి నీకు వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఈ క్రీస్తు సువార్త మహిమా మందిరాన్ని నీవు ఇంకా అనేక సంవత్సరాలు నీ కుమారుడి రాకడ పర్యంతరం ఆశీర్వదించి దీవించి ఇంకా అనేకమైన వత్సరములు జరిపించులాగున సహాయం చేయమని కోరుతూ యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో, అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తామండి. ఆమేన్.